జెండా ఆవిష్కరణ మన కొత్త వంగల్ గ్రామంలో చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ కొడవలూరు మండలాధ్యక్షుడు, జనసేన పార్టీ మండలాధ్యక్షులు మా సూలం బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జన సైనికుల ఉత్సాహం చూస్తుంటే ఒక విజయోత్సవ ర్యాలీ చేసినట్టే ఉంది. అసలు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వస్తుంటే కొన్ని వందలాది మంది బైక్ ర్యాలీగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూడా, మన కొత్త వంగల్ టీడీపీ నాయకులు కూడా దీంట్లో పాల్గొన్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చక్కగా ఏర్పాటు చేసిన సూలం బాబు గారికి, అదేవిధంగా మా ఐటీ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ఐటీ కోఆర్డినేటర్ శివకుమార్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా మా మండలాధ్యక్షులు, కొడవలూరు మండలాధ్యక్షులుగా మా చెక్క సూలం బాబు గారు ఉంటారు. జనసేన పార్టీని ఎంతో బలోపేతం చేసుకుంటూ ముందరికి తీసుకుని వెళ్తారు. అత్యధిక మెజారిటీ వచ్చేటట్టు ఈ కొడవలూరు మండలంలో వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికైనప్పటి నుంచి ఒక రాక్షస పాలనలోనే ఉన్నట్టుంది. ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్లు తప్ప ఏమీ లేదు. ఈ చేతకాని పాలన వల్ల, ఈ వైసీపీ వైఫల్యాల వల్ల ప్రజల బ్రతుకు భారమైపోయింది. ఎక్కడ చూసినా కూడా కష్టాలున్నాయి. ఎవరిని అడిగినా కానివ్వండి, వాళ్ళ బాధలు చూస్తుంటే కడుపు తరుక్కోపోతుంది. నిజంగా ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, మాకు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలి, అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కావాలని కోరుకుంటున్నారు. నిజంగా చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అవన్నీ గాలికి వదిలేసి ఇప్పుడు చీప్ లిక్కర్ తో ఎంతో మంది ఆరోగ్య సమస్యలు, ఎంతో మంది చనిపోతున్నారు. అదే విధంగా ఈ వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోపిడీలు, దారుణాలు ఎక్కువైపోయినాయి. ఇసుక మాఫియా ఒక పక్కన ఎక్కువైపోతుంది. అదే విధంగా గ్రావెల్ మాఫియా ఎక్కువైపోతుంది. ఎక్కడ చూసినా రౌడీజం ఎక్కువైపోతుంది. నెల్లూరు కూడా ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారైపోతుందంటే మనం నిజంగా బాధపడాల్సిందే. మన కోవూరు నియోజకవర్గంలో కూడా మొట్టమొదటిసారి గత ఏడాది క్రాప్ హాలిడే ఇచ్చారంటే మనం ఆలోచించాలి. రైతులకు కూడా ఎక్కడ గిట్టుబాటు ధర లేదు. గత ఎన్నికల్లో కోవూరులో కూడా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానని ఇప్పటి వరకు దాన్ని మాటే లేదు. నిజంగా ప్రజలు కూడా ఆలోచించాలి. రాబోయే ఎన్నికలు మన జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలా. ఈ వైసీపీకి మాత్రం గుణపాఠం చెప్పాలని తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను, ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో స్థానిక ఎమ్మెల్యే మీద 4 ఇంతల వ్యతిరేకత ప్రజల్లో ఉంది. ప్రజలు విసిగిపోయినారు. ఈ చెత్త పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను మేము కట్టలేకపోతున్నాం అంటున్నారు. అదే విధంగా ఎక్కడ చూసినా దోమల సమస్యలు ఉన్నాయి. ఏ రోడ్డు ఎక్కినా కానీ గోతులు గోతులు గోతులు, ఇది గోతులు ఆంధ్రప్రదేశ్ లాగా తయారైపోతుంది. నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరు కూడా ముందరకు వచ్చి ఈసారి జరగబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ, టీడీపీ ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటట్టు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎన్నికలు మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల ముందు ఎన్నో చెప్పారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరిని మోసం చేశారు. 56 బీసీ కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ నిధులు లేకుండా చేశారు. ఎస్సీ సోదరులు, మన దళిత సోదరులు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. అదే విధంగా ఎక్కడ కూడా సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్ లో కూడా నిధులు కూడా ఇవ్వటం లేదు. అదే విధంగా మైనార్టీ సోదరులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతో మోసం చేశారు. రంజాన్ తోఫా ఎక్కడ అందటం లేదు. అదే విధంగా విదేశీ విద్య లేదు. అదే విధంగా ఎవరికి కూడా ఇస్లామిక్ బ్యాంక్ తీసుకొని వస్తాను ఇప్పటి వరకు తీసుకురావటం లేదు. ప్రజలు కూడా ఆలోచించాలి. ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎవరు కూడా నమ్మద్దు. ఈసారి వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా వాళ్ళకి గుణపాఠం చెప్పాలి. జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలంటే, ఎందుకంటే ఈసారి జనసేన పార్టీ, టీడీపీ గెలిచిందంటే మనం గెలిచినట్టు, మన విజయం అవుతుంది, రాష్ట్ర భవిష్యత్తు మన విజయం అవుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. ఈ రోజు ఇక్కడ మన కొత్త వంగల్లో ఇంత ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా మెజారిటీ కూడా జనసేన, టీడీపీకి తప్పకుండా ఉమ్మడి అభ్యర్థికి వస్తుందనే భరోసా నాకు వచ్చింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా బలంగా అందరూ కూడా కలిసి పనిచేసుకొని గెలిపించుకుంటామని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.